హలో అండి. అందరికీ హాయ్. నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్‌లో రాసి చెప్పండి. ఇంకా ఈరోజు వచ్చేసి నార్మల్‌గా ఇంటి ముందు ఊడ్చుకొని మాపెట్టేసి ఇంకా ముగ్గునైతే వేస్తున్నానండి. ఇంకా ఈరోజు అర్జున్‌కి బాక్స్‌కి అయితే పెసరపప్పుతోన టమాటా పప్పులాగా చేశాను. అంటే టమాటా పప్పు చేశాను. ఇంకా చిక్కుడుగాయ ఫ్రై కూడా చేశాను. వాడు చిక్కుడుగాయ ఫ్రై వద్దు మమ్మీ నాకు పెసరపప్పు టమాటానే పెట్టు అని చెప్పాడు. ఇంకా ఇది రోజు ఒక పెద్ద ఇదే అండి. ఏం వండాలి, ఏం బాక్స్‌కి పెట్టాలి, వాడేం తింటాడు, వాడు తినేటివి ఎంతైనా వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారో, ఏమి ఇష్టంగా తింటారో అవి చేసి పెడితేనే లంచ్ బాక్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికొస్తారు. ఇష్టం లేనిది ఏమన్నా పెట్టామంటే ఇంకా లంచ్ బాక్స్ హాఫ్ కంప్లీట్ చేసుకొని వస్తాడు. ముఖ్యంగా మా అర్జున్ అయితే వాడికి ఇష్టమైనది పెడితేనే లంచ్ బాక్స్ ఫినిష్ చేస్తాడు. లేకపోతే అసలు లంచ్ బాక్స్ ఫినిష్ చేయడు వాడు. సో నేను వాడి కోసం అనేసి ఇంకా వాడికి ఇష్టమైనవే అవే రెగ్యులర్గా పెట్టేస్తుంటాను. ఇంకా నైట్కి మాత్రం అది ఇది చెప్పి అన్నీ తినాలి, అన్నీ చేయాలి, అన్నీ తింటేనే ప్రోటీన్స్ వస్తాయి అనేసి వాడికి చెప్తుంటాను. ఇంకా నచ్చజెప్పి ఇంకా వాడితోనే తినిపిస్తుంటాను. సో లంచ్ బాక్స్‌కి అయితే ఇంకా అక్కడ మనం ఉండం కాబట్టి వాడికి ఇష్టమైనవే పెట్టేస్తాను. ఇంకా లంచ్ బాక్స్ కంప్లీట్ చేసుకొని వస్తాడు. ఇష్టం లేనిది పెట్టానంటే ఇంకా ఆ రోజు లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ చేసుకొని రాడు. ఇంకా మనకు కావాల్సింది ఏముందండి, వాళ్ళు లంచ్ బాక్స్ కంప్లీట్ చేసుకొని మంచిగా తినడమే కావాలి. ఇంకా వాడి కోసం అనేసి వాడికి ఏమి ఇష్టమో అది చేయడానికే ఎక్కువ ట్రై చేస్తాను. వాడి లంచ్ బాక్స్ కోసమే ఎక్కువ వాడికి ఏమి ఇష్టమో అవే చేసి వాడి లంచ్ బాక్స్లో పెట్టేస్తాను. వాడికి ఈరోజు స్నాక్స్కి అయితే పొమోగ్రనేట్స్ పెట్టేశాను. వాడు ఎక్కువ పొమోగ్రనేట్స్ తినడు. సో చాలా గ్యాప్ వచ్చింది అనేసి ఈరోజు తింటాడో లేదో మరి పొమోగ్రనేట్స్ అయితే పెట్టాను. ఇంకా వచ్చాక చూడాలి వాడు పొమోగ్రనేట్స్ తిన్నాడో లేదో అనేసి మాత్రము. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాక ఇంకా ముగ్గును వేస్తున్నాను. చూసారా మన ముగ్గు ఎంత వేసినా కూడా ఆ ముగ్గులో కుంకుమ పసుపు పెడితేనే ఆ ముగ్గుకి ఎంత అందం వస్తుంది. ఇంతకుముందు చూసారు కదా ఎట్లా ఉండే, అదే కుంకుమ పసుపు పెట్టాము కదా ఎంత కళ వచ్చిందో ముగ్గుకి. ఇంక ఈరోజు ముగ్గు ఇదే అండి. ఇంకా చెప్పాను కదండి పెసరపప్పుతోన టమాటా పప్పు చేశాను. ఒక 5 టేబుల్ స్పూన్ల పెసరపప్పును తీసుకొని వాటర్ పోసి కడిగి ఇంకా వేరే వాటర్ పోసాను. అందులోకే కుక్కర్లో పెడుతున్నానండి. ఇంకా అందులోకి ఒక ఆనియన్ కట్ చేసి, ఒక 3 టమాటాలు కట్ చేసి, పప్పుకు సరిపడినంత పసుపు, ఆయిల్, పచ్చిమిర్చి వేసేసి ఇంకా కుక్కర్ మూతను పెట్టేశాను. అవతల సైడ్ ఇంకా కుక్కర్ మూతను పెట్టేశాను. ఇంకా చెప్పాను కదండి చిక్కుడుకాయ ఫ్రై కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. ఇంకా చిక్కుడుకాయ కోసం ఒక 4 ఆనియన్స్ తీసుకొని 4 ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను. ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసేసి చిక్కుడుకాయని ఒక 4 టైమ్స్ అలా నీట్గా కడుక్కొని ప్లేట్లోకి తీసుకుంటాను. నేను 4 టైమ్స్ కడుక్కుంటానండి. ఫస్ట్ టైం సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి తర్వాత మొత్తం నీట్గా కడుక్కొని ప్లేట్లో వేసుకుంటాను. ఇంకా చిక్కుడుకాయ మొత్తాన్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని బౌల్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నానండి. ఆయిల్ వేసేసాక ఇంకా ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ మొత్తం వేసేసి ఒక 1 మినిట్ అలా ఫ్రై కానిచ్చాను. ఇంకా 1 మినిట్ అయిపోయాక సాల్ట్ వేసాను. సాల్ట్ వేసేసి మొత్తాన్ని ఒక 5 మినిట్స్ ఫ్రై అయిపోయాయి. కరివేపాకుని యాడ్ చేశాను. కరివేపాకుని యాడ్ చేసి ఇంకా ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి మిక్సీకి పట్టేసుకున్నాను. మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా ఇందులోకి పసుపును వేసుకొని మొత్తాన్ని కలుపుకుంటున్నాను. మొత్తాన్ని ఒక 5 మినిట్స్ అలా మళ్ళీ ఆనియన్ మొత్తం ఒక 5 మినిట్స్ ఫ్రై కానించేసాను. ఫ్రై అయిపోయాక ఇంకా చిక్కుడుకాయ మొత్తం వేసుకొని మొత్తాన్ని కలిపేస్తున్నాను. చిక్కుడుకాయ మొత్తాన్ని కలుపుతున్నాను. ఒక 5 మినిట్స్ అలా మళ్ళీ మగ్గనించేసాను.
ఇంకా అవతల పప్పు పెట్టేశాను కదండి, అవతల స్టవ్ పైన ఇంకా పప్పు ఉడికిపోయింది. పప్పును తీసుకొని పప్పును రుబ్బుతున్నాను. అందులోకి కొంచెం సాల్ట్ వేసి పప్పు కొంచెం గట్టిగా ఉందండి, అంటే ఇంకా పప్పులోకి కొంచెం వాటర్ పడతాయి కాబట్టి 1 గ్లాస్ అలా వాటర్ని పోస్తున్నాను. సాల్ట్ అప్పుడు కొంచెం వేసాను, ఇంకా కొంచెం సాల్ట్ పడుతుంది అందుకనేసి మళ్ళీ సాల్ట్ యాడ్ చేశాను. చింతపండు రసంని యాడ్ చేశాను. మొత్తాన్ని కలుపుతున్నాను. మొత్తం కలిపేసాను, వాటర్ యాడ్ చేశాను. ఇంకా ఇవతల చిక్కుడుకాయ మగ్గుతుంది కదండి, మూతను తీసేసి మళ్ళీ నీట్గా ఒక 10 మినిట్స్ అలా మగ్గిపోయింది. మళ్ళీ చిక్కుడుకాయని కలిపేస్తున్నాను. కలిపేసి మూతను పెట్టేసి ఇంకా అవతల పప్పుని పోపు వేస్తున్నాను. కుక్కర్ని స్టవ్ పైన పెట్టేశానండి. ఇంకా ఇవతల పచ్చికారం మనం మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసాము కదా, ఇంకా కర్రీకి సరిపడినంత పచ్చికారాన్ని వేసి మొత్తాన్ని నీట్గా కలుపుకుంటున్నాను. ఫ్రై అనేది హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుందండి, అందుకని నేను లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేస్తాను. మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. అవతల స్టవ్ పైన పప్పు పెట్టాను కదండి, ఇంకా పప్పు బాగా మసులుతుంది. ఒక 5 మినిట్స్ అలా పప్పును మసలనిచ్చాను. ఇంకా పప్పును తీసేసి పోపు బౌల్ పెట్టి బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసాను, జీలకర్రను వేసాను, ఆవాలు వేసాను, వెల్లుల్లి రెబ్బలు వేసాను, మిర్చీలు వేసి ఒక 5 మినిట్స్ అలా పోపుని ఫ్రై చేస్తున్నాను. పోపు మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇంకా పోపు తీసి పప్పులో వేస్తున్నాను. పప్పులో వేసేసి మొత్తాన్ని కలుపుతున్నాను. చూసారు కదండి పప్పు ఎంత బాగైందో. సో ఇంకా ఇక్కడ మళ్ళీ చిక్కుడుకాయ బౌల్ ఓపెన్ చేసి ధనియా పౌడర్ వేస్తున్నానండి. ధనియా పౌడర్ వేసేసాను. ఇంకో 5 మినిట్స్ అలా పెట్టేస్తే ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత అర్జున్కి లంచ్ బాక్స్ పెట్టేస్తాను. పెట్టేసి ఇంకా వాటర్ బాటిల్లో వాటర్ నింపేసి ఇంకా వాని లంచ్ బాక్స్ మొత్తం రెడీ అయిపోయినట్టే. ఇంకా వాడికి స్నాక్స్ కోసం అనేసి నేను పొమోగ్రనేట్ ఓపెన్ చేసి మొత్తాన్ని పెడుతున్నానండి. మొత్తం తీసేసి వాడి స్నాక్స్ బాక్స్లో పెడుతున్నా. వాడికి యాక్చువల్గా పొమోగ్రనేట్స్ అంటే అంత ఇష్టం ఉండదు. సో ఇంక ఈరోజు వేరే ఫ్రూట్స్ ఏం లేవు. ఇంకా నిన్న వాళ్ళ నాన్న పొమోగ్రనేట్సే తీసుకొచ్చారు, అందుకనేసి ఇంకా పొమోగ్రనేట్స్ మొత్తం ఓపెన్ చేసి వాడి లంచ్ బాక్స్కి పెడుతున్నాను. ఇంకా చూడాలి వాడి లంచ్ బాక్స్లో పొమోగ్రనేట్స్ తింటాడో లేదో అనేసి. పొమోగ్రనేట్స్ మొత్తం తీసి బౌల్లో వేసేసుకున్నాను. ఇంకా వాడి స్నాక్స్ బాక్స్లో పొమోగ్రనేట్స్ మొత్తం పెట్టేసి మొత్తం వేసేసి క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా లంచ్ బాక్స్లో వాడికి రైస్ పెడుతున్నానండి. రైస్ మొత్తం బాక్స్లో పెట్టేశాను. బాక్స్కి క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా వేరే బాక్స్ తీసుకొని వాడికి పప్పు వేస్తున్నానండి. పప్పు మొత్తం వేసేసి బాక్స్లో వేసేసి బాక్స్కి క్యాప్ పెట్టేశాను. ఇంకా అర్జున్ది లంచ్ బాక్స్ రెడీ అయిపోయినట్టే. రైస్, పొమోగ్రనేట్స్, స్నాక్స్కి ఇంకా పప్పు పెట్టేశాను. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను. ఇంకా అర్జున్ స్కూల్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా వరుణ్కి టిఫిన్ తినిపిస్తానండి. వాడు ఎక్కువగా టిఫిన్కి దోశలు మంచిగా తింటాడు. వాడి కోసం అనేసి నేను దోశల పిండి ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను. ఇమీడియట్గా అడిగినప్పుడు వేసి ఇవ్వచ్చు అనేసి ఇంకా వాడికి తినిపించేసాను. తినిపించేసినాక ఇంకా నేను టిఫిన్ చేశాను. వాడికి తినిపించి నేను తినిపించేలోపు నాకు 9:30, 10 ఆ టైం అవుతుందండి.
ఇంకా తినేసాక ఇంకా 1 అవర్ అయిపోయింది కదా! ఇంకా బట్టలు వాష్ అయిపోయాయి. ఇంకా బట్టలు ఆరేస్తున్నాను. ఇంకా ఈ రోజటి బ్లాగ్ ఇదేనండి. ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రోజటి బ్లాగ్ ఇంతే. బాయ్.